అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురుభ్యో నమః. మనందరికీ దేవుడితో రిలేషన్ కావాలి, అంటే దేవుడితో సంబంధం కావాలి అని ఇష్టం ఉంది. అంటే దేవుడితో ఎలా సంబంధం పెట్టుకోవాలి అంటే, మనకి దేవుడితో సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించుకున్నాం అనుకోండి, సర్వాంతర్యామి దాన్ని గుర్తించలేకపోవడమే మనకి ప్రాబ్లం. ఆ గుర్తించడం ఎప్పుడు వస్తుంది అంటే, స్థూల శరీరం ఏదైతే దాన్ని అనుభవించగలుగుతుందో, ఎందుకంటే సూక్ష్మ కారణ శరీరాలు ఎప్పుడూ కూడా ఆ దైవత్వాన్ని అనుభవిస్తూనే ఉంటాయి. కానీ స్థూల శరీరం అన్నది దాన్ని అనుభవిస్తేనే మనం ఏమనుకుంటామంటే ఆ సంబంధం ఉంది అని అనుకుంటాం. ఆ స్థూల శరీరాన్ని మనతో కనెక్ట్ చేసుకోవడానికి ఎలా మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి ఒక చిన్న కథ చెప్పి ఆ తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఆ చిన్న కథ ఏంటి అని అంటే, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉండేవారట. ఆ హెడ్ మాస్టర్ పిల్లలకి చాలా పాఠాలు చెప్తూ ఎలా ఉండాలి, అసలు జీవితంలో ఎలా బతకాలి ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవారు. ఆ విలువలన్నీ ఆయన జీవితంలో కూడా ఉంటాయి కదా. ఆ ఉన్నట్టే ఏమైంది అంటే, ఆయన రిటైర్ అయిపోయారట. రిటైర్ అయిపోయినా సరే టీచర్స్ అంటే చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే ఎంత గొప్ప క్యాడర్ వాడైనా సరే ఒక స్కూల్ టీచర్ దగ్గర చదువుకునే వెళ్ళాలి. అంటే ప్రతి వాడిని, ఒక కలెక్టర్ని అనుకోండి, ఒక మినిస్టర్ని అనుకోండి, లేకపోతే ఒక డిఎస్పీని అనుకోండి, ఒక ఆర్మీ ఆఫీసర్ని అనుకోండి, ఒక డాక్టర్ని అనుకోండి, ఒక ఇంజనీర్ని అనుకోండి, ఎవరినైనా సరే తయారు చేయగలిగిన ఏకైక శక్తి ఎవరు అంటే ఉపాధ్యాయుడే. ఈ టీచర్ ఏదైతే ఉందో ఆ వృత్తి చాలా గొప్పది. అలాంటి వృత్తిలో పనిచేసి గొప్ప విలువలున్న ఒక స్కూల్ మాస్టర్ గారు ఏం చేశారట అంటే, రోజు రిటైర్ అయిన తర్వాత ఇంటి ముందు కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండేవారట. ఆయన పేపర్ చదువుకుంటున్న సమయంలో రోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక కలెక్టర్ గారి కారు వెళ్తూ ఉండేదిట. కలెక్టర్ గారి కారు వెళ్తూ ఉంటే ఈయన రోజు లేచి నుంచి నమస్కారం చేసేవారు. ఎందుకంటే టీచర్ యొక్క సంస్కారం అలాంటిది. అందుకని చెప్పేసి రోజు దండం పెడుతూ ఉంటే, ఒకరోజు వాళ్ళ ఆవిడకి, అంటే 1 నెల 2 నెలలు అయిన తర్వాత వాళ్ళ ఆవిడకి రోజు ఈయన చేస్తున్న పని వింతగా అనిపించి ఓ రోజు ఏమన్నారట అంటే, ఆవిడ, ఏమండి ఎందుకు అసలు ఆ కలెక్టర్ మీ వైపే చూడరు, ఆయనకి రోజు లేచి నమస్కారం ఎందుకు పెడతారు అని అడిగిందిట. అడిగితే అప్పుడు ఆ యొక్క ఎవరు అని అంటే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ గారు ఏం చెప్పారట అంటే, ఆయన నా వైపు ఎందుకు చూడడం అమ్మా, మన జిల్లాకి ఆయన ప్రథమ పౌరుడు, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మన ప్రథమ పౌరుడికి మనం లేచి నమస్కారం చేయాలి, అది మన సంస్కారం అని చెప్పేసి వారికి చెప్పారట. ఆయన చెప్పగానే ఆవిడ కూడా చాలా అంటే భర్త ఎంత విలువనో తెలిసింది కాబట్టి ఆవిడ సంతోషపడింది. ఇది అయిన తర్వాత ఒక 2-3 నెలలు రోజు ఈయన ఇలాగే దండం పెడుతూ ఉంటే, ఆ కలెక్టర్ గారు చూడలేదు కానీ ఆయన్ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ రోజు ఈయన లేచి దండం పెట్టడాన్ని చూసేవాట. చూసి కలెక్టర్ గారికి ఏం చెప్పాట అంటే, అయ్యా ఆ ఉపాధ్యాయుడు రోజు ఆయన ఎవరో మీకు దండం పెడుతున్నారు అని చెప్పేసి. ఆ మర్నాడు ఏమైంది అంటే, ఆ యొక్క డ్రైవర్ చెప్పిన మాట గుర్తుంచుకుని ఆయన కలెక్టర్ ఈయన వైపు చూశారట. చూసి ఏం చేశారు అని అంటే, ప్రతిరోజు దండం పెడుతున్నారు కదా, ఫస్ట్ రోజు విష్ చేశారట. తర్వాత రోజు నుంచి ఏం చేసేవారట అంటే, ఈ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసేవారట. చేసిన తర్వాత ఒకరోజు నాగి కుశల ప్రశ్నలు వేశారట. అంటే ఒక 3-4 నెలలు అయిన తర్వాత ఇలా నమస్కారాలు గడిచాక, అలా తర్వాత ఏంటి అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడడము ఇదంతా చేయడం మొదలు పెట్టారట. అలా రోజు ఒక 10 నిమిషాలు పావుగంట మాస్టర్తో కూర్చుని ఆయన చెప్పేవన్నీ విని మళ్ళీ వెళ్ళి తన ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారట. ఒకరోజు ఈయన అడిగారట మాస్టర్, ఏంటి అంటే, రోజు మీరు నా దగ్గర కూర్చోక్కర్లేదు సార్, ఎందుకంటే మీకు బోల్డ్ అని పనులు ఉంటాయి అని. అయినా పర్వాలేదండి, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే మాకు కూడా విలువలు తెలుస్తాయి అని చెప్పేసి కలెక్టర్ గారు అనేవారట. ఈ విధంగా వాళ్ళిద్దరికీ రిలేషన్ పెరిగింది. ఒకరోజు ఏమైంది అంటే, ఆయనకి వీధిలో ఏదో సమస్య వచ్చి అది కలెక్టర్తో మాట్లాడాల్సిన పని వచ్చి ఈయన వెళ్ళారట కలెక్టర్ గారితో మాట్లాడడానికి. వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారట అంటే, కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారండి, కుదరదు అని చెప్పారట. చెప్పేసరికి సరే అని ఈయన కూర్చున్నారు. ఆ మీటింగ్ జరుగుతుండగా తలుపు కొంచెం పక్కకి జరిగి ఈ కలెక్టర్ గారు ఈ టీచర్ని చూస్తారట. చూసి వెంటనే ఆయన ఏం చేశారు అని అంటే, ఈ టీచర్ని కలవడానికి ఆ మీటింగ్లోంచి లేచి వచ్చి
ఏంటి సార్ మీరు ఇందాక పొద్దున్న ఎందుకు వచ్చారు అని అడిగితే ఇలా పని అని చెప్తారు. చెప్పినప్పుడు అదేమిటి పొద్దున్న ఇంటి దగ్గర పావుగంట మాట్లాడుకున్నావు అప్పుడు చెప్పచ్చు కదా అంటే, నేను ఈ జిల్లా కలెక్టర్తో పని ఉండి వచ్చానండి, అక్కడ నా ఫ్రెండ్తో కాదు పని అని చెప్తారట. అప్పుడు ఏమైంది అని అంటే ఆయన ఆ కలెక్టర్కి చాలా గౌరవం ఏర్పడుతుంది. ఎప్పుడైతే గౌరవం ఏర్పడిందో వెంటనే ఏం చేశారు అని అంటే ఆయన పని ఏదో తీసుకుని అది పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. అంటే చూడండి, ఒక జిల్లా కలెక్టర్తో మనం ఒక రిలేషన్, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఈయన ఏం చేశారు, ఆయన చూసినా చూడకపోయినా ఈ రోజు నమస్కారం చేశారు ఫస్ట్. తర్వాత అది రిలేషన్ అలా పెరిగి ఫైనల్గా ఏమైంది అని అంటే ఆ కలెక్టర్తో ఒక గొప్ప సంబంధాన్ని ఏర్పాటు చేసింది. అది ఒక జిల్లా కలెక్టర్ గురించి చెప్పినప్పుడు చెప్పాల్సిన మాట. అదే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవుడితో ఒక రిలేషన్ పెట్టుకోవాలి అంటే రోజు మనం ఏం చేయాలి, ఇదే విధంగా మన సంస్కారాన్ని చూపించాలి. ఆ సంస్కారం విలువల్ని మనం ప్రదర్శించడానికి చూపించడానికి మనకి పెద్దలు ఇచ్చిన మార్గమే పూజ. ఈ పూజ ద్వారా ఏం చేస్తున్నాము అని అంటే రోజు దేవుడితో మనం రిలేషన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎంత బాగా రిలేషన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో అంత బాగా ఆ దైవత్వాన్ని మన లోపల నింపుకుని ఆ దైవత్వంతో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దేవుడితో ఆత్మ సమర్పణ అంటే ఆయన చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం, ఏది ఇచ్చినా నాకు అక్కర్లేదయ్యా నీ మనసు అని. ఆ సంబంధం ఎలా ఏర్పడుతుంది అంటే పూజ ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. అందుకనే మన పెద్దలిచ్చిన అపూర్వ అవకాశం మనకి దేవుడితో కావాల్సిన అంటే ఆ సంబంధం, ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్కి ఏకైక మార్గం పూజ. అందువల్ల ప్రతిరోజు నేను పూజ చేయాలి అని అడగద్దు, మీ కోరికలు ఉన్నప్పుడు పూజ చేస్తే ఏమవుతుంది అని అడగద్దు. ఇప్పుడు చూడండి, కలెక్టర్ గారు ఆయన పనికి ఆయనకి హెల్ప్ చేయడానికి బయటకు వచ్చాడు అంటే రోజు ఈయన చేసిన పనే. అదేవిధంగా మనం కూడా రోజు పూజ చేయడం ద్వారా మన కోరికలను దేవుడికి ఏం విడిగా చెప్పక్కర్లేదు, ఆ దేవుడే మన కోరికలను తీరుస్తాడు. మన కోరిక ఎందుకంటే మనకంటే మనకి ఏది బెస్ట్ ఇవ్వాలో మన తల్లి తండ్రికి తెలుసు. కాబట్టి ఆ సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు పూజ చేయాలి. ఆ పూజ ద్వారా మాత్రమే దేవుడితో మనకి అఖండమైన సంబంధం ఏర్పడుతుంది. ఆ అపూర్వ సంబంధం మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. ఆ విధంగా అందరూ పూజ చేసి దేవుడితో సంబంధం పెట్టుకుని చక్కగా దేవుడితో ఉండి వాళ్ళ పనుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.